తన సస్పెన్షన్ పై కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ స్పందించారు. పార్టీ అధిష్టానం తనను సస్పెండ్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెన్షన్స్ తో తనకు ఒరిగేది ఏమీ లేదని కూడా తెలిపారు. తాను నిత్యం కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రజల పక్షాన పోరాడే వ్యక్తిని అని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుండి తాను ఇచ్చే బహుమతిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలంటూ అల్టిమేటం జారీ చేశారు. గత 2 నెలల నుండి తనను సస్పెండ్ చేయాలని మంత్రి సీతక్క పార్టీ నాయకత్వంపై ఒత్తిడి చేశారని కూడా ఆరోపించారు. తనపై సస్పెన్షన్ ఉన్నా ప్రజల కోసం పోరాడే నాయకుడిగా సీఎం తనను గుర్తిస్తారని చెప్పారు. బాగా పేదరు రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఈ విషయం. దాదాపు 15 సంవత్సరాల నుంచి దగ్గరగా నన్ను చూస్తూ ఉన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేసే వ్యక్తి, అనునిత్యం ప్రజల కోసం తప్పించే వ్యక్తి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఓడిపోవడం జరుగుతుంది, కానీ నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేసే వ్యక్తి అని చెప్పి ఆ రోజు సస్పెన్షన్ని కూడా ఎత్తివేయించి నాకు నా మీద నమ్మకంతో టికెట్ ఇవ్వడం జరిగింది. ఓడిపోయినప్పటికీ ప్రజల్లో ఉంటూ ప్రజల పక్షాన నిలదీస్తూ సీతక్క గారిని ఒక ఆడబిడ్డ కంటే ఎక్కువగా గౌరవిస్తూ మరి ఈ ప్రాంత ప్రజల్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని నడవాలి, బాగా పేదరికం ఉందని చెప్పి ఎప్పటికప్పుడు సమస్యల్ని ఆవిడ ముందు పెడతా ఉంటే ఆ ఇష్టం లేక ఓన్లీ మంత్రి పదవి ఎంజాయ్ చేయాలి తప్ప ఎటువంటి సమస్యల్ని పట్టించుకునే ఆలోచన లేదు. జిల్లా మీద ఎటువంటి అవగాహన లేదు. ఆమెకి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇచ్చినప్పటి నుంచి జిల్లాలో ఉన్న కార్యకర్తలు కావచ్చు, ఇంపార్టెంట్ లీడర్స్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు, అవమానాలను ఎదుర్కొంటూ ఉన్నారు. నేను బర్స్ట్ అయి బయటకు వచ్చి మాట్లాడటం జరిగింది, కానీ నేను ఎప్పుడు కూడా నేను ఆయనను దూషించలేదు. నువ్వు చేస్తున్న అరాచకాలని, నువ్వు అన్యాయాలని నువ్వు అరికట్టు, క్యాడర్ని కాపాడుకోమని చెప్పి మీకు చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఎంపీ ఎలక్షన్ ముందు కాగజ్ నగర్ ప్రాంతంలో తిరిగినప్పుడు కాంగ్రెస్ క్యాడర్కి కానీ నాయకులకు కానీ ఏమి హామీ ఇచ్చింది సీతకు? ఒక్కసారి వెనక తిరిగి ఆలోచించుకోండి. మీకు నేనున్నా అని చెప్పింది. మీరు పోరాటం చేయండి, ఫైట్ చేయండి, మీరు ఓట్లు వేపియండి అని చెప్పింది. 63,000 పైచీలకు ఓట్లు వస్తే మరి 17,000 ఓట్లు రాని దండే బిడ్డల్ని తీసుకొని పార్టీలో పెట్టి ఈ విశ్వప్రసాద్ కానీ సీతక్క ఎందుకు గ్రూప్ రాజకీయాలకి ప్రోత్సాహం ఇచ్చిర్రు ఒకసారి ఆవిడే చెప్పాలి. ఈరోజు ప్రశ్నించినందుకు మేము ఆనాడు కావాలన్నాం, ప్రశ్నించే గొంతు కావాలి, ప్రశ్నించే గొంతుకులు కావాలి, ప్రజలకి మంచి జరుగుతుంది అనుకున్నాం. ఈరోజు ప్రశ్నిస్తే ఈ విధంగా సస్పెండ్ చేస్తారనే విషయం మాకు తెలియలే.